కేంద్ర బడ్జెట్లో అంకెలు బాగానే ఉన్నా ఎంతవరకు సామాన్యులకు మేలు చేస్తుందో చూడాలన్నారు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ శ్రీవాణి. 48 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్లో విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండని తెలిపారు. విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీ తమకు మద్దతు ఇచ్చే కొన్ని రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించిందన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదంటున్న ప్రొఫెసర్ శ్రీవాణితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ఎట్లా ఉంది, తర్వాత బడ్జెట్ సామాన్యులకు ఎంతవరకు మేలు చేస్తుంది, ముఖ్యంగా వ్యవసాయము, మహిళా సంక్షేమము, యువతను అధిక ప్రాధాన్యత ఇచ్చేయమని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికి సంబంధించి వివరాలు కనుక్కునేందుకు శాతవాహన యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ శ్రీవాణి మేడం మనతో పాటు. మేడం, ఈరోజు బడ్జెట్ ఎట్లా ఉంది ఓవరాల్గా? ఈరోజు కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మొత్తం అన్ని 8.2 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను సభలో ప్రతిపాదించడం జరిగింది. ఇది సమగ్రంగా అన్ని రాష్ట్రాలకు సమగ్ర స్థాయిలో బడ్జెట్లో కేటాయించినట్లుగా కనిపించడం లేదు. మనకు ఉద్యోగస్తులు కొంతవరకు వెసులుబాటు ఆదాయ పన్ను చెల్లింపులలో కల్పించినట్లుగా మనకు ఈ సూచకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 3 లక్షల వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. 3 నుంచి 6 లక్షల వరకు 5% పన్నులు అవకాశంని ఆ విధంగా స్లాబ్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. క్యాన్సర్ కారక మందులపైన 3% సుంకాన్ని తగ్గించడం, పన్నును తగ్గించడం అనేది జరిగింది. కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వడం, కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది కొంతవరకు నిరాశజనకంగా కనిపిస్తుంది. అందుకోసమే అంటే అన్ని రాష్ట్రాలలో అన్ని రకాలుగా కేటాయిస్తే బాగుంటుంది. ఇది ఒక పార్షల్ బడ్జెట్గానే కనిపించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మన రాష్ట్రానికి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ఇన్ని నిధులు ఇవ్వడం, మన రాష్ట్రానికి జస్ట్ హైదరాబాద్, బెంగళూరు కారిడార్ మాత్రం వినిపించింది. కానీ మిగతా మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి మనకు ప్రత్యేక కేటాయింపు అనేది ఏమీ కనిపించలేదు. మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైనా ఈ బడ్జెట్ విషయంలో ఎట్లాంటి కృషి చేస్తే బాగుంటుంది? రాజకీయ పెద్దలు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన రాష్ట్రానికి ఏ రంగానికి ఏ రంగము తక్కువ స్థాయిలో ఉంది అంటే ఏ రంగం అభివృద్ధి చెందలేదు, ఆ రంగానికి ఊతానిచ్చి అభివృద్ధి చెందించే విధంగా కృషి చేయాల్సిన అవసరము మన ప్రాంత పాలకులు, మనం ఎన్నుకున్న నాయకులు అయినట్లాంటి వాళ్ళపైన కంపల్సరీగా ఉంటుంది. ముఖ్యంగా శాతవాహన్ లాంటి కొత్త యూనివర్సిటీలు అంటే దాదాపు 2008లో ప్రారంభమైనప్పుడు కూడా ఇంకా దీనికి నిధులు కావాలి. రాష్ట్ర స్థాయిలో ఉండే యూనివర్సిటీలకు కేంద్రం నుంచి నిధులు రావట్లేదని ఒక ఫిర్యాదు ఉంది. అట్లాంటి వాటికి ఏం చేస్తే బాగుంటుంది? శాతవాహన విశ్వవిద్యాలయం 2008 సంవత్సరంలో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అరకొర వసతులనే చెప్పొచ్చు. ఎందుకంటే బిల్డింగ్ ఓకే అంటే అవస్థాపన సౌకర్యాలకు వచ్చినంత వరకు అయితే బాగా ఉంది. ఫిజికల్ ఫెసిలిటీస్ అంటాం, మన ఫిజికల్ రిసోర్సెస్ వరకు ఓకే. బట్ హ్యూమన్ రిసోర్సెస్ రిక్రూట్మెంట్కి వచ్చేసరికి మనము చాలా వెనుకబడినట్టుగా చెప్పొచ్చు. అంటే హ్యూమన్ రిసోర్సెస్ని పెంచాల్సిన అవసరము, రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరము, అంటే ఇదంతా కూడా రెవెన్యూకి సంబంధించినట్లాంటి చాలా అంటే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా అంటే ఇటు అవస్థాపన అంటే ఫిజికల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే మన ఇట్లాంటి 2008లో ఏర్పట్లాంటి యూనివర్సిటీ మొన్న UGC 12B వచ్చింది. ఇంకా ముందుగా NAC సాధించాలి, ఇంకా కోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం, చాలా కోట్ల ఖర్చు అవసరం. నిజాన్ని చెప్పాలనంటే అంటే ఫినాన్షియల్గా రిసోర్సెస్ని అలొకేట్ చేసినట్లయితేనే స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చదువుకుని ఇక్కడ విద్యార్థులు బయటకు వెళ్ళి పాఠం చెప్పలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు అనేది అంటే వాళ్ళలో ఉంటుంది, స్కిల్ ఉంటుంది. మేము పాఠాలు చెప్తాం కానీ వాళ్ళని స్కిల్ వెలికి తీయాలనంటే స్కిల్ ఓరియంటెడ్ సంబంధించినట్లాంటి ప్రోగ్రామ్స్ని, రీసెర్చ్, ఇన్నోవేషన్స్, వాళ్ళకు కావాల్సిన కరిక్యులర్ అందిస్తున్నాము. అంటే మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యా స్థాయి వరకు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి నుంచి అంటే PG స్థాయి స్టూడెంట్ వరకు కంపల్సరీగా వాళ్ళ యొక్క నైపుణ్యాలని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలంటే కంపల్సరీగా అంటే మనము రిసోర్స్ అలొకేషన్ అనేది ఉండాలి. నైపుణ్యాల అభివృద్ధి సెంటర్స్ని ఏర్పాటు చేయాలి, ప్రతి ఒక్క యూనివర్సిటీస్లలో చేయాలి. రీసెర్చ్ అనేది కంపల్సరీ.
ప్రతి ఒక్క స్టూడెంట్ని వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ యూనివర్సిటీ, ఇప్పుడు మన ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి, వింటున్నాము, చదువుతున్నారు. సో వాళ్ళకి ధీటుగా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు చదువుకున్నట్లాంటి మారుమూల ప్రాంతం నుంచి వస్తున్నారు. చాలా ఎస్సీ ఉన్నారు, ఎస్టీ పిల్లలు ఉన్నారు, బీసీ పిల్లలు ఉన్నారు. అట్లా ఇలాంటి వాళ్ళకి కొత్త కొత్త కోర్సులు అంది. పొలిటికల్ సైన్స్ లేదు, హిస్టరీ లేదు, ఇలాంటి లైఫ్ సైన్సెస్లో చాలా కోర్సెస్ లేవు, సోషల్ సైన్సెస్లో లేవు, లాంగ్వేజ్లో ఇంకా కొన్ని లేవు. సో ఇలాంటి వాటిని ఊతం ఇవ్వాలి, తీసుకురావాలి అని అంటే చాలా నిధులతో కూడుకున్నట్లాంటిది. వీటన్నిటి కూడా సరైన విధంగా నిధులను కేటాయించాల్సిన అవసరము. అట్లా అయితేనే ఈ యూనివర్సిటీస్ని ఇంకో 5-6 ఏళ్ళ వరకు మనము ఒక ఐఐఎం, ఐఐటి హోదాలో అవి ఐఐఎం, ఐఐటీలు ఆ విధంగా ఉండడానికి గల కారణం ఏంటిది? మంచి రిసోర్సెస్ అలొకేషన్ అనేది ఉంటుంది. ఫినాన్షియల్గా అటు ఫిజికల్ రిసోర్సెస్ మనకు కనిపిస్తుంటాయి, బిల్డింగ్స్ కనిపిస్తుంటాయి, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ టు బి ప్రొవైడెడ్ టు ది స్టూడెంట్స్ బై ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ది హ్యూమన్ రిసోర్సెస్ లైక్ రిక్రూట్మెంట్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తేనే మనకి ఇక్కడ స్టూడెంట్స్ స్ట్రెంత్ కనిపిస్తుంది, టీచర్ స్ట్రెంత్ కనిపిస్తుంటుంది. ఇంకా వేరే వాళ్ళకి మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించే స్థాయికి విశ్వవిద్యాలయాలు ఎదుగుతూ ఉంటవి. ఇక్కడ ఉన్న నేతలు కావచ్చు, రాష్ట్ర స్థాయి నేతలు, కేంద్ర స్థాయి నేతలు ఈ యొక్క బడ్జెట్ ప్రతిపాదించేటప్పుడు రాష్ట్రం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలే కావచ్చు, విద్యపైన ఎక్కువ కేటాయించే ప్రయత్నం చేస్తే ఒక మంచి పౌరులని మేము సమాజానికి అందించగలుగుతామనేది నా యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క బడ్జెట్ ప్రతిపాదన విషయంలో నేను వెలిపించుకుంటున్నాను. ముఖ్యంగా విద్యా వ్యవస్థకు ఎక్కువ నిధులు కేటాయించాలి, ముఖ్యంగా యువత స్కిల్ మీద కూడా మరిన్ని నిధులు కేటాయించాలని చెప్పి శ్రీవాణి అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.